సార్ మరి ప్రజెంట్ జన్మలో చనిపోయిన ఆత్మలతో కూడా మాట్లాడొచ్చా? పాసిబిలిటీ ఉందండి. ఓకే. నార్మల్ సెషన్లో అయితే మేము ఏ సోల్ని ఇన్వైట్ చేయం, అలాగే ఏ సోల్ కూడా మనం వేసే ప్రొటెక్షన్కి దాటి లోపలికి వచ్చి మనతో ఇంటరాక్ట్ కాలేదన్నమాట. కానీ కొన్ని పర్పస్ ఉంటాయండి. ఇప్పుడు ఎలా అంటే మా దగ్గరకు ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ తమ్ముడు ఏమొచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయారు అనమాట. అయితే సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే విషయం తెలియదు. వాళ్ళ తమ్ముడే కాదు, తమ్ముడు వాళ్ళ ఆవిడ ఇద్దరు ఒకటే రోజు పొద్దున్నకి వీళ్ళు మాట్లాడినప్పటికీ బాగానే ఉన్నారు, సాయంత్రంకి ఏమొచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఏంటి అని చెప్పి లోపలికి వెళ్ళి చూసి ఇదేమైనా హత్య జరిగిందా లేకపోతే ఏమైందని పోలీసులు చూసినా వాళ్ళకి ఐడెంటిఫై కాలేదు. మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ అండి చాలా బాగుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉన్నాయి, ఇన్కమ్కి ప్రాబ్లం లేదు. ఓకే, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, బాగా చదువుకుంటున్నారు. వీళ్ళు ఏం పని చేసినా పని చేయకపోయినా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏం లేవు, అంతా హ్యాపీగా వెళ్ళిపోయే లైఫ్ వీళ్ళది. అసలు వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? బయటకి వాళ్ళకి సొల్యూషన్ తెలియట్లేదు. సో ఎప్పుడైతే సెషన్కి వచ్చారో ఇలా మాకు రీజన్ తెలుసుకోవాలని ఉందండి. ఓకే, ఇలాంటి సెషన్లో పాసిబుల్ అవుతుందని నేను వచ్చామని చెప్పి సెషన్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయడం డైరెక్ట్గా వాళ్ళ తమ్ముడు సోలే రావడం, వచ్చి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడింది అనమాట. స్టార్ట్ చేయడం ఎలా అంటే, అక్క నన్ను క్షమించాక నేను తప్పు చేశాను అని మాట్లాడుతుంది. సో ఎవరైనా ఏంటంటే ఇలా నేను సూసైడ్ చేసుకున్నాను అనవసరంగా, కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది అంటే అసలు ఏమైంది, నీకు ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటే తను అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పారు. ఎలా అంటే ఆమెకు వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవిడకి కొంచెం అనుమానం. ఓకే, అనుమానంతో ఈయన జనరల్గా ఆఫీస్లో చాలా మందితో మాట్లాడుతుంటారు కదా, రెగ్యులర్గా క్లోజ్గా మాట్లాడే ఒక అమ్మాయితో నేను మాట్లాడి, ఆ అమ్మాయికి ఎవరు లేరు, ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది, నేను హెల్ప్ చేద్దాం అనేసి నేను తనతో మాట్లాడుతున్నాను. తను మా ఆవిడ మిస్అండర్స్టాండ్ చేసుకుంది, తనేమో కనెక్షన్ కట్ చేసేయమని చెప్పింది. అయితే నేను కట్ చేస్తానని చెప్పాను, కానీ తనకి వేరే ఇంకెవరు లేరు నేను తప్పితే. ఎందుకంటే నన్ను ఒక సోదరుడిగా ఒక అన్నీలాగా భావించని చెప్తూ ఉంటుంది. ఆ విషయం చెప్పినా ఇవిడికి అర్థం కావట్లేదు. సో అది కాస్త ఎలా అయిందంటే, ఓకే నేను కనెక్షన్ కట్ చేస్తానని చెప్పి ఈయన తెలియకుండా మాట్లాడేవాడు. అది ఈయన చేసిన మిస్టేక్ అనమాట. సో ఆవిడకి రెడ్ హ్యాండెడ్గా ఒకసారి దొరికిపోయారు అనమాట. అది ఆవిడ ఇంకా నిజంగా ఏదో ఉందని చెప్పి ఇంకా అనుకుంది. సో అలా ఒక 2-3 సార్లు ఇలాంటి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరిగి చాలా పెద్ద అయిపోయి, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అందరికి నేను చెప్తాను, అమ్మాయి పరువు తీస్తాను, నీ పరువు తీస్తాను అనేటప్పటికీ ఆ కోపంలో ఆయనకి ఏం చేయాలో తెలియక ఆయన గట్టిగా తోసేటప్పటికి ఆమెకి దెబ్బ తగిలి సడన్గా చనిపోయింది. అరే ఇంత ఇది ఎలా జరిగింది, నేను చాలా మిస్టేక్ చేశాను, ఆయన తొందరలో ఆయన కూడా ఊరేసుకొని చనిపోయాడు అనమాట. అలా అనుకోకుండా సడన్గా జరిగిపోయింది అనమాట. సో తర్వాత వచ్చి మాట్లాడి వాళ్ళ అక్కతో ఇదంతా ఈ స్టోరీ అంతా ఇలా చెప్పారు. సో ఇలాంటి కేసెస్లో కొంతమంది వచ్చి మాట్లాడి వాళ్ళ చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం కోసం అలా వస్తూ ఉంటారనమాట. ఇంకొక కేసు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. ఒక ఆయన సెషన్ కోసం వచ్చారు, చనిపోయిన వాళ్ళ ఆవిడ సోల్తో మాట్లాడడానికి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎవరైనా తొందరగా చనిపోతారని ఎక్స్పెక్ట్ చేయరు కదండి. ఓకే, ముందే తొందరగా ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి వాళ్ళతో నార్మల్ రిలేషన్లో ఉంటారు. సడన్గా వాళ్ళకి మ్యారేజ్ ఒక 2-3 సంవత్సరాల్లోనే ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలోని ఆవిడ చనిపోయారు అనమాట. ఓకే, అయితే అరే ఏంటి ఈవిడ, నేను తనకి మంచి లైఫ్ ఇవ్వలేకపోయాను, లేకపోతే మంచిగా చూసుకోలేకపోయాను, ఇంకా లైఫ్ చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా జరిగింది. అతను నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, నేను తనకేం చేయలేదండి, నేను చేసే ప్రతి పుణ్యంలోని ఆమెకి సగం పుణ్యం వెళ్ళేలాగా ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా మాట్లాడండి, లేకపోతే తన కోసం నేను ఏమైనా చెయ్యాలా, ఇక్కడుండి తను ఏమైనా వెయిట్ చేస్తుందా, లేకపోతే తను ఏమైనా కోరుకుంటుందా అని చాలా ప్రశ్నలతో ఆయన వచ్చారనమాట. ఎప్పుడైతే సోల్ వచ్చి తను మాట్లాడిందో సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్గా డిఫరెంట్ అండి. సోల్ వచ్చి ఏం చెప్తుందంటే, నా లైఫ్ ఇక్కడితోని ఎండింగ్ అనేది రాసి పెట్టుంది, అలా జరిగిపోయింది, నేను మీ గురించి ఆలోచించట్లేదు. ఓకే, మీరు మీ లైఫ్ని మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నాకు ఇక్కడ కావాల్సినంత ఏంటంటే, ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం తెలియట్లేదు, చాలా సోల్స్ అన్నీ నాలాగే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మేము అందరం ప్రస్తుతానికి ఒక డైలమాలో ఉన్నాం. ఓకే, నాకైనా హెల్ప్ చేయగలిగితే ఇక్కడ మీ సెషన్ ద్వారా ఇక్కడున్న పర్సన్ హెల్ప్ చేయగలరని నాకు అనిపిస్తుంది, ఆయనకేమైనా చెప్పండి, నాకు నెక్స్ట్ లైఫ్ కోసం నేను ప్లాన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మీ లైఫ్లోకి రాలేను, మీతో సంబంధాలని క్రియేట్ చేసుకోలేను. సో అది కంప్లీట్గా అది అయిపోయింది. అంటే ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక 6th క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడండి,
6th క్లాసు ఆయనకి 50% మార్కులు వచ్చినా 90% మార్కులు వచ్చినా 75% మార్కులు వచ్చినా ఒకసారి కంప్లీట్ అయిపోయిందంటే ఆ బుక్స్ తీసి పడేస్తారు. నెక్స్ట్ అక్కడ ఉన్న టీచర్స్తో కానీ వాళ్ళతో కానీ మళ్ళీ వెళ్ళి నాకు 60% వచ్చింది, మిగిలిన 40% నేర్చుకోవాలని ఎవరైనా ఆలోచించరు కదా. ఎందుకు? 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి? 7th క్లాస్లో ఎవరు టీచర్స్ వస్తారు, అక్కడ ఏం నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి కదండి. సో అలాగే ఇక్కడ సోల్ కూడా మాట్లాడింది నాకు అలాగే అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఒక లైఫ్ కంప్లీట్ అయిపోయిందో ఇంకా మీ లైఫ్ని మీరు కంప్లీట్ చేసుకోండి. నా ఆలోచన అంతా ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ కొంచెం ఎక్కువ బాధపడుతున్నారు. ఒకసారి మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. నేను హ్యాపీగానే నేను ముందుకు వెళ్తున్నానని మీరు మెసేజ్ కన్వే చేయండి. మీరు నా కోసం ఎలాంటి స్పెషల్ పుణ్యాలు ఏమి చేయక్కర్లేదు, అలా చేసిన ఇక్కడికి ఏమీ రావు. ఓకే, నేను నెక్స్ట్ బర్త్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే అప్పుడు నేను గురువుల్ని, వాళ్ళు మాస్టర్ సివివి గారిని ఎక్కువగా వాళ్ళు ప్రేయర్ చేస్తుంటారు, పూజ చేస్తుంటారు అనమాట. ఆయన ఎక్కువ ఫాలో అవుతుంటారు. సో ఆయన పిలిస్తే ఆయన వచ్చి ఓకే నేను ఇక్కడ నుంచి టేక్ కేర్ చేస్తానండి, ఈవిడికి ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు, మీరు ఈవిడి గురించి ఇంకా మర్చిపోండి అని చెప్పి ఇంకా అక్కడ వాళ్ళందరితో టాటా బాయ్ బాయ్ చెప్పేసి తన నెక్స్ట్ లైఫ్ కోసం ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో బాధ అనేది మనిషి బ్రతుకున్నంత వరకే ఉంటుందండి. శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. శరీరం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా అన్ని కానీ అక్క కానీ అమ్మ కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ ఇంకా వేరే వాళ్ళ కింద లెక్కలోకి వచ్చేస్తారనమాట. ఒకసారి బాడీ వదిలేసిన తర్వాత అంత డిటాచ్మెంట్ ఉంటుంది సోల్కి. అంటే ఏంటి, న్యాచురల్గా అక్కడ లైఫ్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయిన నార్మల్గా చనిపోయిన ఏ సోల్కి అయినా సరే. సో అదండి, అలా చాలా లెర్నింగ్స్ మేము నేర్చుకుంటూ ఉంటాం అనమాట.